నెల్లూరు వీఆర్సీ సెంటర్లో మెగా డీఎస్సీలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకి చేరుకున్నాయి. ఈ దీక్షలో వైసీపీ శ్రేణులు, యువత, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రిలే దీక్షలకు వైసీపీ మహిళా నాయకురాలు పాల్గొని సంఘీభావం తెలిపారు. మెగా డీఎస్సీ అక్రమాలు, పేపర్ లీకుకు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం పర్వతరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మెగా డీఎస్సీ జాబితాలో పేకాటును చేర్చింది నిజమేనన్నారు. తాము చెప్పింది అవాస్తవమైతే వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎంక్వైరీలో లేదని తేలితే తామంతా కూటమి ప్రభుత్వానికి క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆ తర్వాత మంత్రి లోకేష్ మినిస్టర్ అవ్వచ్చని లేదా సీఎం అవ్వవచ్చని ఎద్దేవా చేశారు. డీఎస్సీలో అవినీతిని నిగ్గు తేల్చేంత వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా భయపడే ప్రసక్తే లేదని పర్వతరెడ్డి సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, యువత, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిఎస్సీలో జరిగినటువంటి అన్యాయాలకు, అక్రమాలకు, ఆకృత్యాలకు వాటన్నింటినీ కూడా సాక్ష్యాలతో సహా ఈ ప్రజలకు తెలియజేయడం కానీ దాని మీద వైఎస్ఆర్సీపీ పోరాటం కూడా చేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదటి రోజు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తూ ఉంది. దీని తర్వాత నీటి అక్రమాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద కూడా జంజీ ఒక యుద్ధం కూడా చేయడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడం కూడా జరిగింది. కానీ ఈ రోజుకి కూడా ఇక్కడ మేము ఇన్ని ఎవిడెన్సెస్ మేము ఇచ్చినా కూడా, ఇన్ని సాక్ష్యాలు, నేను ఇచ్చిన సాక్ష్యాలు కొత్తవి కూడా కాదండి. ఏదైతే ఈ ప్రభుత్వం మేము ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చినామో వారి సర్టిఫికేట్స్ అన్నీ వెబ్సైట్లో పెడతా ఉన్నామని చెప్పి వెబ్సైట్లో పెట్టినారు. వాటన్నిటిని కూడా డౌన్లోడ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఒక పేరు ఆ సర్టిఫికేట్ ఉంటుంది, ఉద్యోగం వేరే వాళ్ళకి ఇచ్చుంటారు, వేరే వాళ్ళ సర్టిఫికేట్తో ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా డౌన్లోడ్ చేసి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలని సాక్ష్యాలతో సహా ప్రజలకు చూపించడం కూడా జరిగింది. మేము కనుక తప్పు చేస్తుంటే ఆ రోజే చెప్పారు, అబద్ధాలు కనుక చెప్పున్నా లేకుంటే జరగనట్టు అవాస్తవాలు కనుక చెప్తే కేసులు పెడతామన్నారు. మేము దానికి కూడా సిద్ధమన్నాం, మేము చూపించాం. కానీ ఈ రోజు కూడా మేము చెప్పినవి అన్నీ కూడా వాస్తవాలు కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. మేమేమి అడుగుతా ఉన్నాం, సిబిఐ ఎంక్వైరీ అడుగుతా ఉన్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు చిన్న ఆరోపణలు వస్తే కూడా వోక్స్ వ్యాగన్కి సంబంధించి ఒక ఆరోపణ వస్తే ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ కాల్ ఫర్ చేసినారు కదా. అలానే పరిటాల రవి గారి హత్య జరిగినప్పుడు కూడా ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ కాల్ ఫర్ చేసినారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మంత్రివర్గంలో ఉండే ఒక మంత్రి గురించి ఒక చిన్న ఆరోపణ, కోర్టులో కొన్ని పేపర్స్ మిస్ అయినాయని చెప్తే వెంటనే దాని మీద సిబిఐ ఎంక్వైరీ కాల్ ఫర్ చేసినారు. ఇలా అనేక సందర్భాల్లో చిన్న ఆరోపణలు వచ్చినా కూడా సిబిఐ ఎంక్వైరీ జరిగిన పక్షంలో ఈరోజు 3,30,000కు సంబంధించి వీళ్ళ గొంతులు కోసి మీ అనుయాయులకి ఎలాంటి అర్హత లేకుండా, డిఎస్సీ పరీక్ష రాయకుండా, టెట్ లేకుండా, బిఎడ్ లేకుండా, డిఎడ్ లేకుండా, ఏం చదువు లేకుండా కూడా మీరు ఉద్యోగాలు కట్టబెట్టినటువంటి తీరుకి ఈరోజు నిరసనగా 3 లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి డిఎస్సీ అభాగ్యులందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వారి తరఫున మేము పోరాడుతూ ఉంటే దీని మీద మేము అడిగేది సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ చేసేటప్పుడు మీరు ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి, ఒక షాడో ముఖ్యమంత్రిగా ఉండి, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నప్పుడు పారదర్శకంగా ఎంక్వైరీ జరగదన్న ఆలోచనతో మిమ్మల్ని రిజైన్ చేసి సిబిఐ ఎంక్వైరీని అడుగుతూ ఉన్నాం. పోనీ మీరు సిబిఐ ఎంక్వైరీలో మీకు క్లీన్ చిట్ వచ్చిన తర్వాత మేము కూడా క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీలో మీకు కనుక క్లీన్ చిట్ వస్తే తర్వాత మీరు మరలా విద్యాశాఖ మంత్రిగానో, ముఖ్యమంత్రిగానో మీకు ఏ పదవి కావాలంటే ఆ పదవి తీసుకున్నా కూడా ఎవరు కూడా అభ్యంతరం పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. మరి ఎందుకు మీరు విచారణని మీరు అడ్డుకుంటా ఉన్నారు? కోర్టుల్లో కూడా పెద్ద లాయర్లను తీసుకొచ్చి సిబిఐ ఎంక్వైరీ జరగకుండా మేము వేసినటువంటి బిల్లుకి సంబంధించి మీరు లాయర్లను ఎందుకు పెట్టుకుంటా ఉన్నారు? ఎందుకు దానికి సంబంధించి గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ జరగకూడదు అన్నది మీ ఆలోచన, మీ లక్ష్యమా? దానికోసం మీరు సిబిఐ ఎంక్వైరీ మా మీద లేదని ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు లాంటి వాటిల్లో కూడా ఫ్రంట్ పేజీల్లో పెద్ద ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ తప్పించుకోవడంలో మీరు సంబరాలు ఎందుకు చేసుకోవాలనుకుంటా ఉన్నారు? మీరు ఒక్కసారి ఆలోచించాలా. ప్రభుత్వమే చిత్తశుద్ధితో ముందుకు వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేయించి ఆ సిబిఐ ఎంక్వైరీలో కనుక తప్పులు లేకపోతే మీరు ఏం చెప్పినా కూడా మేము చెప్పడానికి సిద్ధం. కానీ మీరు తప్పు చేసినారు, ముమ్మాటికి చేసినారు. అదేవిధంగా ప్యాకాట్ అని కూడా మేము ఉద్యోగాలు ఇవ్వలేదంటున్నారు. మీరు ప్యాకాట్ అని స్పోర్ట్స్ కోటాలో ఎలిజిబిలిటీ లిస్టులో పెట్టినారా లేదా అదే అడుగుతా ఉన్నాం. మీరు జీవో తీసుకొని వచ్చిన విధానం తప్పు, జీవోలో ప్యాకాట్ పెట్టడం తప్పు. ఇది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దాని ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయన్నది మేము మాట్లాడట్లా. నువ్వు జీవో తీసుకురావడమే తప్పు కదా. అలాంటి గేమ్స్ గతంలో ఉన్నాయా? లేవు. ఎక్కడన్నా ఉన్నాయా? లేవు. అటువంటి వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందా? లేదు. మరి దాన్ని తీసుకొని వచ్చి మీరు జీవోలో పెట్టినారా లేదా? జీవోలో పెట్టింది వాస్తవం, జీవోలో పెట్టడం తప్పు. ప్యాకాట్ లాంటి వాటిని పెట్టి ఆ పిల్లలను తీసుకెళ్లి చదువులు చెప్పించడం అనేది తప్పు. స్పోర్ట్స్ కోటాలో ఎలాంటి అర్హతలు లేకుండా, ఎలాంటి సర్టిఫికేట్స్ లేకుండా మీరు ఇచ్చినటువంటి తీరు, హారిజాంటల్ రిజర్వేషన్లో మీరు చేసినటువంటి మోసాలు,
1:1 రేషియోలో కూడా మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం పిలిచి వారందరినీ కూడా పక్కన పెట్టి మీకు కావాల్సినటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి అక్రమాలు ఎప్పుడు కూడా జరగలే. మీరు పక్కన చూడండి, వెస్ట్ బెంగాల్లో కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగి టీచర్స్ రిక్రూట్మెంట్లో పొరపాట్లు జరిగినప్పుడు ఆ విద్యాశాఖ మంత్రిని జైల్లో పెట్టారు. మీరు ఈ విషయాన్ని కూడా గమనించాలా. అదేవిధంగా కొన్ని స్టేట్స్లో కూడా, హర్యానాలో అయితే చీఫ్ మినిస్టర్ దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా అనేక రాష్ట్రాల్లో టీచర్స్ రిక్రూట్మెంట్లో కనుక చిన్న పొరపాట్లు జరిగితే కూడా నైతిక బాధ్యత వచ్చి వాళ్ళు రాజీనామా చేయడమా లేకుంటే జైలుకి పోవడమా జరిగినటువంటి పరిస్థితి. మేము ఇక్కడ అడుగుతున్నది జైలుకి పంపించమని మేము చెప్పట్లే, ఎంక్వైరీ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎంక్వైరీ చేసేంత వరకు కూడా ఈయన రాజీనామా చేయాలని మాత్రమే మా డిమాండ్. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. అలానే సుమారుగా 30 లక్షల మంది నిరుద్యోగులు, వారందరూ కూడా నిరుద్యోగ భృతి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ గొంతుకోసారు, మీరు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నారు, ఈరోజు ఇవ్వట్ల. అలానే సుమారుగా 20 లక్షల మందికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను అట్టే పెట్టారు. వారందరూ రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు పుస్తులు అమ్ముకొని ఆ ఫీజులు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. వీటన్నింటికీ వీళ్ళందరి గొంతుకుగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పోరాడుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ పోరాటాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించడం జరుగుతుంది. తిట్టించుకోవడానికి ఏం చేసినా సిద్ధపడ్డాం. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు ఏం లెక్క చేసే పరిస్థితిలే. మీరు ఎన్ని చేస్తారో చేసుకోండి, అన్నిటికీ సిద్ధపడే ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి, పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఏం జరిగినా సిద్ధమే, దేనికైనా కూడా సిద్ధంగానే ఉన్నాం. ప్రజల కోసం పోరాడతాం, విద్యార్థుల కోసం పోరాడతాం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం, అలానే మహిళల కోసం, వృద్ధుల కోసం, ప్రతి ఒక్కరి గురించి కూడా పోరాటంలో వెనకడిగేసే ప్రశ్నే లేదు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.